అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా ఆర్మీ కదలికలపై కాంగ్రెస్ పార్టీ కేంద్రకం ఎదురుదాడి చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో సైనికుల పెట్రోలింగ్ను డ్రాగన్ అడ్డుకుంటోందన్న వార్తలపై ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో చైనా కదలికలకు సంబంధించిన వార్తా కథనాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా స్పందించారు. గల్వాన్ తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వంతు వచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోకి చొచ్చుకు రావడానికి చైనా ప్రయత్నిస్తోందన్న వార్తలపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో గల్వాన్ ఘర్షణలో 20 మంది జవాన్లు ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా ప్రధాని మోదీ చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని, అదే డ్రాగన్ దురాక్రమణలకు ఊతమిస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. స్థానిక తెగలకు సంప్రదాయ మేత, వేట మైదానాలు ఎందుకు అందుబాటులో లేకుండా పోయాయని ఖర్గే ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను దాచిపెట్టడంలో బీజేపీ ప్రభుత్వం దోషి అని ఖర్గే విమర్శించారు.